భారతదేశంలో ఎయిర్ క్వాలిటీ ఉన్న కొంత పాడైపోతా ఉంది. మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇంకా ఘోరంగా పాడైపోతా ఉంది. ఇంకా అక్కడ ఏమన్నా అర్బన్ ఏరియాస్ లో, రూరల్ ఏరియాస్ లో ఇలా ఎక్కడైనా ఫ్యాక్టరీస్ ఇంకా ఉంటే మాత్రము, సిమెంట్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే కోల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇట్లాగా సింగరేణి అయినా, ఎన్టీపీసీ అని ఇలా ఉన్నాయి అనుకోండి, వాటి దగ్గర ఇంకా ఘోరంగా ఉంటుంది. వీటీపీఎస్ ఇట్లా ఉన్న వీటి దగ్గర. సో ఏం చేయాలి దీనికి? ఢిల్లీలో 403 అంట ఏక్యూఐ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. సో వాట్ వీ కెన్ డూ? ఇప్పుడు చలికాలం వస్తుంది కాబట్టి ఇంకా ఆ గాలంతా పైకి వెళ్లకుండా ఇంకా డెన్స్ గా ఉండిపోయి లైక్ ఫాగ్ లాగా ఉంటుంది. హైదరాబాద్ లో కూడా ఘోరంగా వెళ్ళబోతుంది January 1 to 10th లోపల. సో మనం చేయగలిగిందల్లా ఇళ్లలో ఉండటం. ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటే గనక బెటర్ యూజింగ్ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఎక్కడికక్కడ, సో దట్ అట్లీస్ట్ ఇంట్లో గాలి అంతా ప్యూరిఫై చేస్తుంది. అది నాకు అంతకు మించి ఇంకేమీ తోచట్లేదు. వర్షం ఏమన్నా పడితే అట్లీస్ట్ ఆ గాలి అంతా పడిపోయి లైక్ ఆ డస్ట్ అంతా ఏదైతే ఉంటుందో అది పడుతుంది. ఢిల్లీ ఇట్లాంటి చోట్ల వాళ్ళు వాటర్ ట్యాంకర్స్ తో చల్లుతున్నారు. సో మన ఇళ్లలో మనమే ఉండి ఈ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటే అది వాడుకొని తగినంత బయటికి రాకుండా ఇళ్లలో ఉండటం ఒకటే నాకు తోచిన ఐడియా. మీకేమన్నా ఐడియా ఉన్నా కానీ, మీకేమన్నా తెలిసిన చిట్కాలు ఉన్నా కానీ కామెంట్స్ లో చేయండి, సో దట్ వ్యూవర్స్ కెన్ సీ ఇట్ అండ్ దే కెన్ ఆల్సో ఫాలో దట్.